నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గన్నవరపు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్ద కుమార్తె హర్షారెడ్డి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే చర్చ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి తాజాగా విదేశీ పర్యటనలో ఉన్నారు. విదేశాల్లో చదువుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద కుమార్తె హర్షారెడ్డితో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటారని వైసీపీ కేడర్లో ముఖ్య నాయకుల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి 5 సంవత్సరాలు తర్వాత 2009లో కూడా ఉన్నారు. ఆ 6 సంవత్సరాల జర్నీ తర్వాత 2009లోనే రాజకీయ అరంగేట్రం చేశారు. ఎంపీగా ఫస్ట్ గెలుపొందారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప ఎంపీగా. కడప ఎంపీ స్థానం అనేది వైఎస్ కుటుంబానికి ఒక ఎమోషన్ అని చెప్పొచ్చు. వాళ్ళకి ఆస్థాన నియోజకవర్గం అని చెప్పొచ్చు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యేగా కొన్ని పర్యాయాలు మంత్రిగా చేశారు. ఆయన పార్లమెంటుకి పోటీ చేసినప్పుడు కడప నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత రాజకీయ అరంగేట్రం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కడప నుంచే పోటీ చేశారు. ఆ తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి తమ్ముడు, జగన్మోహన్ రెడ్డికి స్వయన చిన్నాన్న, ఆయన కూడా కడప నుంచే పోటీ చేశారు. తర్వాత వాళ్ళ పెద్ద తాత మనవడు అవినాష్ రెడ్డి కూడా కడప నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత వైఎస్ షర్మిలారెడ్డి కూడా కడప ఎంపీ సీటు వైఎస్ వివేకానంద రెడ్డి అడిగారని, అవి కుటుంబానికి సంబంధించిన కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. కడప అనేది ఓవరాల్గా వైఎస్ కుటుంబానికి పెట్టన కోటగా చెప్తూ ఉంటారు రాజకీయ వర్గాల్లో. అక్కడి నుంచే పోటీ చేస్తారు కడప స్థానం నుంచి అని చెప్తున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి 2009లో కాంగ్రెస్ని వ్యతిరేకించి యూపీఏ గవర్నమెంట్ని ఆయన సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత వైఎస్ షర్మిల పాదయాత్ర చేశారు ఉమ్మడి రాష్ట్రంలో. ఆ తర్వాత వారి తల్లిగారైన వైఎస్ విజయమ్మ కూడా చాలా సభల్లో పాల్గొన్నారు. ఆమె మీటింగ్స్ చెప్పేవాళ్ళు. రాజకీయంగా కూడా ఆమె చాలా చోట్ల తిరిగారు, ప్రచార కార్యక్రమాల్లో కావచ్చు, అనేక సభల్లో కావచ్చు. సో అట్లా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడూ ఎవరో ఒకళ్ళ సపోర్ట్ ఉంటూనే ఉంటుంది. కానీ అనూహ్యంగా 2014 నుంచి ఆయన ప్రతిపక్షానికే పరిమితమయ్యారు. 67 సీట్లతో ఆయన సరిపెట్టుకొని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. 2019లో 151 స్థానాలతో 22 ఎంపీ స్థానాలతో ఆయన పటిష్టమైన సీట్లను సంపాదించి పార్టీని కూడా పటిష్టం చేసుకున్నారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కుటుంబంలో కొంత గ్యాప్ రావటం, తన చెల్లి వైఎస్ షర్మిలారెడ్డితో కావచ్చు, తల్లి ఆమె గౌరవాధ్యక్షురాలుగా ఉన్నారు వైఎస్ఆర్సీపీకి, ఆమె కూడా ఎమ్మెల్యేగా పోటీ చేశారు. తర్వాత కాలంలో ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆమె రాష్ట్రం విడిపోక మునుపు ఇటు పులివెందులకు అటు పార్లమెంటుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్లమెంటుకి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత విజయమ్మ పులివెందుల స్థానంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అత్యధిక మెజార్టీతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలవడం జరిగింది. సో 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత కుటుంబాల్లో గ్యాప్స్ రావటం, ఆ తర్వాత షర్మిలారెడ్డి వైఎస్ఆర్టీపీ పేరుతో తెలంగాణలో పార్టీ స్థాపించి కొంత పాదయాత్ర చేసి ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఇప్పుడు ఆమె మళ్ళీ ఆంధ్రప్రదేశ్కు మారటం, ఆంధ్రప్రదేశ్ ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఆమె నియమించబడటం, అన్న మీదే కొంత వ్యతిరేకతతో, కొంత కాదు పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా మాట్లాడటం, తన సోదరుడు జగన్మోహన్ రెడ్డిని పూర్తి స్థాయిలో రాజకీయంగా వ్యక్తిగతంగా వ్యతిరేకించటం మనం అన్ని చూస్తూనే ఉన్నాం. ఎక్కడ మీడియా ముందు వైఎస్ విజయమ్మ జగన్మోహన్ రెడ్డి తల్లిగారు ఎక్కడ కూడా వ్యతిరేకంగా మాట్లాడనప్పటికీ కూడా ఆమె జగన్మోహన్ రెడ్డికి దూరంగా ఉంటూ వచ్చారు. కుటుంబ పరంగా ఏకాకైన జగన్మోహన్ రెడ్డి పార్టీ వ్యవహారాలు చూసుకోవడానికి, వైఎస్ భారతి ఆమె ఇండస్ట్రియలిస్ట్ కాబట్టి ఆమెకున్న పత్రికలు కావచ్చు, మీడియా సంస్థలు కావచ్చు, సిమెంట్ ఫ్యాక్టరీలు కావచ్చు, ఇండస్ట్రియలిస్ట్ కాబట్టి ఆమె పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే పరిస్థితి ఉండదు. సో ఆమె జగన్మోహన్ రెడ్డి ఎన్నికలప్పుడు పులివెందుల కావచ్చు, ఆ కడప జిల్లాకే పరిమితమై కొంత ప్రచారాలు అప్పుడప్పుడు నిర్వహించిన సందర్భం ఉంది. కానీ క్రియాశీల రాజకీయాల్లో తన పాత్ర ఏం లేదనే చెప్పాలి. సో క్రియాశీల రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా ఉండాలి అనుకున్నారో ఏమో కానీ, ముందు చూపుతో ఆలోచిస్తున్నారో ఏమో కానీ, జగన్మోహన్ రెడ్డి పెద్ద కూతురు హర్షారెడ్డిని రాజకీయ అరంగేట్రం కాబోతోంది మరి కొద్ది రోజుల్లో అనే చర్చ అయితే నడుస్తోంది. మొన్న మధ్య మనం చూసాం వైఎస్ షర్మిలారెడ్డి తనయుడు వైఎస్ రాజారెడ్డి కూడా రాజకీయ అరంగేట్రం చేస్తారు అనే చర్చ నడిచింది. మొన్న 2024 ఎన్నికల్లో కూడా కడప నుంచి ఏపీసీసీ అంటే ఆంధ్రప్రదేశ్ కమిటీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ షర్మిలను పోటీ చేశారు. వాళ్ళ చిన్నాన్న కూతురు డాక్టర్ సునీత గారితో కలిసి ఆమె ప్రచారం నిర్వహించారు. సో పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. అక్కడంతా వ్యక్తిగతంగా కాకుండా ఆ రోజు రాజకీయంగా టీడీపీ వర్సెస్ వైసీపీకినే వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే జరిగింది. సో ఇప్పుడు థర్డ్ జనరేషన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఫస్ట్ జనరేషన్ అనుకుంటే రెండవ జనరేషన్ జగన్మోహన్ రెడ్డి, మూడో జనరేషన్ వైఎస్ హర్షారెడ్డి, థర్డ్ జనరేషన్ కూడా రాబోతోంది. పబ్లిక్ ఆదరణ ఎలా ఉంటుంది అనేది కాసేపు పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డికి ఎదురువాదురుగా
సొంత కూతురే కాబట్టి కొంత పార్టీ వ్యవహారాలు నడపడంలో కొన్ని కీలక భూమికలు పోషించే అవకాశం కనబడుతోంది. ఎందుకంటే తన తాత వారసత్వాన్ని ఖచ్చితంగా పుడికిపుచ్చుకుంటారు కాబట్టి రాజకీయ చాణక్యత కావచ్చు, సేవాభావం కావచ్చు, ఆ దక్షత కలిగి ఉంటారనేది వైఎస్ అభిమానులు చెప్తున్నమాట. వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు ఇద్దరు విదేశీ పర్యటనలో ఉన్నారు. తన కూతురు హర్షారెడ్డితో చర్చించిన తర్వాత నిర్ణయం చెప్తారని వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన విదేశీ పర్యటన అనంతరం మరి ఎప్పుడు హర్షారెడ్డిని రాజకీయ అరంగేట్రం చేయిస్తారు, చేయించిన తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి? ఇప్పటికే వైఎస్ఆర్సీపీ కొంత ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. 2024లో గతంలో 151 సీట్లు సాధించుకున్న వైఎస్ఆర్సీపీ 11 సీట్లకు పరిమితం అయింది. కేవలం 4 పార్లమెంటు స్థానాలే కైవసం చేసుకుంది. పార్టీకి గడ్డు కాలం. ఇలాంటి గడ్డు కాలంలోనే కుటుంబ సభ్యులను పార్టీలో చేర్చడం ద్వారా పార్టీలో క్రియాశీలక భూమిక పోషించి వైఎస్ జగన్కి కొంత భారం తగ్గిస్తారు అన్న కోణంలో కూతుర్ని రాజకీయ అరంగేట్రం చేయిస్తున్నారా? వాటెవర్ ఏదైనా కావచ్చు, అరంగేట్రం ఎప్పుడైనా కావచ్చు. వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి ఏంటనేది కాలం నిర్ణయిస్తుంది. నమస్కారం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.